లక్ష్మి విహారి గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు తన కడుపులో బిడ్డను కాపాడింది ఇక విహారి అని చెప్పేసి చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా నాకు తోడుగా నీడగా ఉండి తన బిడ్డను కూడా కాపాడుకుంటున్నాడు అనే విధంగా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అసలు విహారి గారు అలా అవ్వడానికి కారణం నేనే కదా. ఎలాగైనా సరే విహారి గారిని నేను మామూలుగా మనిషిని చేయాలి. ఒకప్పుడు విహారి అంటే ఎలా ఉన్నాడో అలాగే చేయాలి. నా వల్ల విహారి గారు అలా కావడం నాకు ఇష్టం లేదు. ఇలా విహారి గారిని బాధ పెడుతూ నా వల్ల విహారి గారు అలా బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను ఇంట్లో నుంచి వచ్చిన కారణం ఏంటంటే విహారి గారు చాలా సంతోషంగా ఉండాలని ఒకే ఒక కారణంతో బయటికి వచ్చాను. కానీ విహారి గారు అలా ఉండే పరిస్థితి చూసి నేను తట్టుకోలేను. ఎలాగైనా సరే ఆ అంబిక ఆడుతున్న నాటకానికి చెక్ పెట్టి ఇక మళ్ళీ చైర్మన్ పదవిలలో విహార్ని కూర్చోపెట్టేదాకా నేను వదిలిపెట్టను. ఆ అంబికను నీడలా వెంటాడి భయం అంటే ఏంటో పుట్టించి ఇక వద్దు అని ఆ చైర్మన్ పదవి విహారి చేతికి ఇచ్చేలా చేయాలి. ఇలా కూర్చో ఉంటే ఇక ఏది కూడా అసాధ్యమవుతుంది. అంబికమ్మ, నువ్వు చేసిన కుట్రకు ఇక నేను రంగంలో దిగబోతున్నాను. అప్పుడు నీ సంగతి ఎలా ఉంటుందో చూడు. విహారి గారి కుటుంబాన్ని నువ్వు వాళ్ళు బాధ పెట్టి చైర్మన్ పదిలో కూర్చున్నావు కదా. ఇక నేను వచ్చిన తర్వాత నీకు దయ్యాన్ని భూతాన్ని అన్నీ పరిచయం చేస్తూనే ఉంటాను. చైర్మన్ పదిలో కూర్చున్న నిన్ను ఆ పదవి కింద కుర్చీలు తుడుచుకునేలా చేస్తాను. విహారి గారి కుటుంబాన్ని కాళ్ళ కింద తొక్కాలనుకుంటున్న నీ ఆగడాలకు ఇక నేను వేయబోతున్న ఒక్కొక్క మడుముతో అడుగుతో ఏం చేయబోతున్నా చూడం అనే విధంగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈలోపు బామ్మ వస్తుంది. అమ్మా సిరి, ఏంటి బామ్మ? అమ్మ సిరి, ఇక ఏం తిన్నావో ఏం పోయావో కాస్త ఎంగిలి పడమ్మా. నీకు నచ్చిన కూరగాయలు కూడా అండేశాను. పప్పుచారంటే నీకు ఇష్టం కదమ్మా. వద్దు బామ్మ. అమ్మ, ఇప్పుడు నువ్వు ఒక్కదానివైతే పస్తులు ఉండొచ్చు, కానీ కడుపులో బిడ్డ కూడా వీక్గా ఉన్నారు కదమ్మా. అందుకనే కాస్త ఎంగిలి పడమ్మా. అంతలావైతే నేను తినిపిస్తాను అని బామ్మ ఇక లక్ష్మికి అదే సిరికి అన్నం తినబెడుతూ ఉంటుంది. ఇక ఏ రుణానుబంధమో ఈరోజు నన్ను కాపాడుతూ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నావమ్మా. అయినా ఈ బంధం దేవుడు ముడివేసింది. నీ కడుపులో బిడ్డ బయటికి వచ్చి ఈ లోకాన్ని చూసేంత వరకు నేను బ్రతుకుతానో లేనో. అదేంటి బామ్మ అలా మాట్లాడుతున్నావు? అంతే కదమ్మా, ఎవరి పుట్టిక ఎవరి చావో ఎవరికి తెలియదు కదా అనే విధంగా బామ్మ అంటుంది. మరోవైపు అంబిక చేతిలో హస్త్రంతో ఉపయోగించినట్టుగా చైర్మన్ పదవి ఉందని చెప్పేసి చాలా విర్రవీగుతూ ఉంటుంది. ఈలోపు విహారీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి తను డ్రింక్ చేస్తున్న డ్రింక్ అయిపోతుంది. వెంటనే ఇక డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో జాకెట్ ఉంటుంది. ఈలోపు ఎలాగైనా లక్ష్మిని టార్గెట్ చేయాలి. అది నెలలు జరుగుతున్న కొద్దీ దాని ప్రాణాలు నా చేతిలో ఉంటాయి అన్నట్టుగా ఇక శాస్త్ర ఇంటికి వచ్చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి అందులో జాకెట్ ఉంటుంది. ఆ జాకెట్ని చేతిలో పట్టుకొని విహారీ షాకింగ్గా చూస్తుండగా ఇక వెంటనే శాస్త్ర గదిలోకి వచ్చేసరికి తన చేతిలో ఉన్న జాకెట్ చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి బావా, ఏం చేస్తున్నావు అని అడుగుతుండగా ఏం లేదు కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను బావా, ఇక్కడే ఉన్నాను. అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. అవును, ఇది నీదే కదా? నాది కాదు బావా, నిజం చెప్తావా లేదా అని అంటుండగా నాదే బావా, కానీ ఇప్పుడు కాదు, అది ఎప్పుడు టూర్కు వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనే విధంగా అబద్ధం చెప్తుంటుంది. అవును, ఇందాక నువ్వు అక్కడ కనిపించావు కదా. నేనెక్కడ కనిపించాను బావా? నేను అమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాను. అబద్ధం చెప్తున్నావు ఏంట్రా, ఏంటి గొడవ అని పద్మాక్షి వస్తుంది. చూడమ్మా, ఇందాక మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం కదా అని సైగ చేస్తుంది. అవునరా, దాన్ని ఎలాగో నువ్వు పట్టించుకోవు. కనీసం కన్నదాన్నైనా నేను పట్టించుకోకుంటే ఇంకెవరు పట్టించుకుంటారు? తన కడుపులో బిడ్డ ఎలా ఉందో కనీసం దాని గురించైనా ఆలోచించకుండా నీ బిడ్డ గురించైనా ఆలోచిస్తున్నావానా? అదీ లేదు. ఎప్పుడు చూసినా తాగడం లక్ష్మి అని చెప్పేసి జపం చేసుకుంటూ ఉంటున్నావు. ఇంకా నా కూతురు మీద లేనిపోని నిందలతో అనుమానం పడేలా చేస్తున్నావా అనే విధంగా అంటుండగా వెంటనే విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ఏం చేశావు? ఏం లేదమ్మా, ఆ లక్ష్మి ఎదురు పడ్డది. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, ఇందాక బావ లక్ష్మిని కాపాడాడు. కుంపదీసి ఆ లక్ష్మి చూసారా? లేదమ్మా, అది అక్కడి నుంచి తప్పించుకుంది. ఒక్క నిమిషంలో అది నా చేతిలో చచ్చేది. ఏంటి మనిషివేనా అసలు నువ్వు? ఏంటమ్మా, దాన్ని చంపలేదని అంటున్నావా
చంపా అసలు చంపక వదిలేసని తిడుతున్నావా? లేదే, అది చేస్తే తన కడుపులో బిడ్డ మనకెలా వస్తాడే వారసుడిగా? ఇక వారసుడు పక్కన పెట్టమ్మా, అది భూమి మీద ఉన్నంత వరకు బావ నాకు దక్కడు. ఇక ఈ బుర్రలేని పనులు చేయకు. తన కడుపులో బిడ్డ మన చేతిలో పడ్డ తర్వాత దాన్ని ఎలా చంపాలో అలా చంపుతాం. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత అది డెలివరీ అయిన తర్వాత వెంటనే ఆ బిడ్డ మన ఇంటి వారసుడిగా నీ కొడుకుగా పుడతాడు అనే విధంగా అన్న తర్వాత, లేదమ్మా, దాన్ని ఎలాగైనా సరే ఆఖరికి దాని కడుపులో పిండం ప్రాణం పోసుకున్న తర్వాత ఇదే చేతులతో దాన్ని చంపేస్తాను, బావకు నాకు దూరం చేసిన దాన్ని వదిలిపెట్టను అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అంబిక ఇక తను ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అదే సమయానికి తను ఫ్రెష్ అప్ అవుతుండగా లక్ష్మి అంబికను భయపెట్టడానికి వెంటనే మిర్రర్ మీద నువ్వు జరుగుతున్న అవి ఏవి జరగకుండా నేను ఆముతాను అంబిక అని చెప్పేసి మిర్రర్ మీద అలా రాసి పెట్టి ఉంటుంది. అదే సమయానికి అంబిక ఫ్రెష్ అప్ అయి తన రూమ్లోకి వచ్చి అద్దం చూసరికి నువ్వు కోరిన ఎవి నీకు దక్కకుండా చేస్తానన్నట్టుగా మిర్రర్ మీద రాసి ఉంటుంది. ఇది ఎవరు రాశారని చెప్పేసి షాకింగ్గా చూస్తుండగా వెనక నుంచి లక్ష్మి ఉంటుంది. ఏంటంబికమ్మా, అది చదివి చాలా కంగారు పడ్డట్టున్నావే అని వెనక్కి తిరిగి చూసరికి లక్ష్మి, ఏంటి ఇక్కడికి ఎలా వచ్చావు? విహారి గారి జోలికి వస్తే నీ ప్రాణం తీస్తా. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. విహారి గారికి ఎవ్వలేరని చైర్మన్ పదవి అధికారం అన్ని నీ చేతిలో పెట్టుకొని విర్రవిగ్గుతున్నావా? ఈ లక్ష్మి విహారి గారికి ఉన్నంత వరకు అతని కాలి గోటి కూడా సరితూగవు. అయినా నీలాంటి దాన్ని గాల్లో వచ్చిందని గాల్లోనే ఎగిరిపోతుంది అంబికమ్మ. కానీ గాలి మేడలు ఎక్కాలనుకుంటే అవి మేడలు కుప్పకూలుతాయి. విహారికి ఎలాగైనా నువ్వు ద్రోహం చేసి అతని అధికారం నీ చేతిలో పట్టుకొని విర్రవిగ్గుతున్నా అనుకుంటున్నావు కదా, అది కుదరనివ్వను. మళ్ళీ విహారి గారికి అతని చైర్మన్ పదవి అతనికి వచ్చేదాకా లక్ష్మి ఊరుకోదు. ఏంటే అనేసరికి వెంటనే ఒక్కసారిగా చెయ్యెత్తుతుంది లక్ష్మి. అలా కళ్ళు మూసుకునేసరికి లక్ష్మి అక్కడి నుంచి మాయమైపోతుంది. వెంటనే అంబిక అటు ఇటు చూస్తుంది. ఒసే లక్ష్మి, ఎక్కడున్నావే? ఇదంతా నా భ్రమణ? అది నిజంగానే వచ్చిందా? కావాలని నన్ను ఎవరో టార్గెట్ చేస్తున్నారు. నేను లేని టైంలో వచ్చి ఎవరో కావాలని ఇది రాసి పెట్టినట్టు ఉన్నారు. అసలు దీని వెనకాల అది ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేంత దానికి అంత కూడా ఉందా అనే విధంగా అంబిక ఆలోచనలు పడిస్తుంది లక్ష్మి. కొంపదీసి ఆ లక్ష్మి నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిందా? అంటే నేను చేయబోయే డీల్స్ అన్నీ కొంపదీసి ఇది ఆపుతుందా అనే విధంగా అంబికను ఆందోళనలో పడేస్తుంది లక్ష్మి. లేదు, ఆపడానికి వీలేదు. చైర్మన్ పదవితో నాకు చాలా డీల్స్తో ఇక ఏదో ఒకటి నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి. లేకుంటే నా చేతికి వచ్చిన అస్త్రం ఎలా వదులుకుంటాను అనే విధంగా అనుకుంటుంటుంది. ఈలోపు లక్ష్మి వచ్చేసరికి విహారి బగ్గ తాగి సోఫాలో పడుకుంటాడు. విహార్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. అలా డ్రింక్ చేసి స్మోకింగ్ చేసి అలా పడిపోయిన విహార్ని గారిని చూసి గుండెలు పగిలి ఏడుస్తూ ఉంటుంది. ఇలా అవ్వడానికి కారణం నేనే విహారి గారు, దయచేసి నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే నేను మామూలు మనిషి చేసేంత వరకు వదిలిపెట్టను, ఇక నేను వెళ్ళొస్తాను అని అలా వెనక్కి తిరిగి వెళ్తుండగా కనక మనసరికి లక్ష్మి గుండెలు పగిలిపోతాయి. స్పృహ ఉండి పిలుస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. కనకం, నువ్వు లేని జీవితం నాకు జీవితం లేదు, నువ్వే నా బ్రతుకు, నువ్వు లేని బ్రతుకు నాకద్దు అని బాధపడుతుండగా ఈలోపు యమున వస్తూ ఉంటుంది. యమునను చూసి ఇక పరద వెనకాల లక్ష్మి దాచుకుంటుంది. అదే సమయానికి, అసలు ఏంటిరా నీ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి నాకు భయంగా ఉంది. అమ్మ లక్ష్మి, ఎక్కడున్నా సరే అమ్మ, ఇక వీడిని మామూలు మనిషి చేసేలా నువ్వు ఒక్కసారి వీడి ముంగటికి రా అమ్మా అని అంటుండగా వెంటనే ఉలిక్కి పడి విహారి లేస్తాడు. అమ్మ, కనకం వచ్చిందమ్మా, ఏం మాట్లాడుతున్నారా? నిజమమ్మా, కనకం వచ్చి ఇక నా కాళ్ళు పట్టుకొని ఇక దీనికి కారణం నీవు తాగడం కారణం నేను అని చెప్పేసి బాధపడుతుందమ్మా. కనకం వచ్చిందని చెప్పేసి ఉంటుండగా లక్ష్మి పరద వెనుకాల ఉండి కాస్త కంగారు పడిపోతుంటుంది. మరి అడ్డంగా దొరికిపోతుందా కనకం అనే తెలుసుకుందాం.